హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం పక్కా కొలతలతో 1 కేజీ పండుమిరపకాయల నిల్వ పచ్చడి రెసిపీని చూద్దాము. ఇలా కనుక మనం పచ్చడి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు, బయటే మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం పచ్చడిని పోపు వేసుకొని తింటే రుచి అయితే అద్దరిపోతుందండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. అలాగే ఈ పండుమిర్చి పచ్చడిని కొంచెం టమాటా వేయించేసి కలుపుకుంటే టమాటా పండుమిర్చి అయిపోతుంది. అలాగే గోంగూర వేయించేసి కలుపుకుంటే గోంగూర పండుమిర్చి అయిపోతుంది. ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ రుచి అయితే అద్దరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం 1 కేజీ పండుమిరపకాయలకి పచ్చడి పట్టుకోవాలనుకుంటే కేజీ కంటే కూడా ఒక 100 గ్రాములు లేదా 150 గ్రాములు ఎక్కువ తెచ్చుకోవాలి. అలాగే కాయలు కూడా చూడండి, ఈ విధంగా మంచి కండున్న కాయలు తీసుకోవాలి. పండుమిర్చి మనం తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని కాయలు పాడైపోయినవి ఉంటాయి, ఇలాంటి పాడైపోయిన కాయలు ఉంటాయి. అలాగే తొడిమలు ఊడిపోయిన కాయలు కూడా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ లేకుండా చక్కగా ఏరేసుకుని ఉప్పు నీళ్ళలో ఈ కాయల్ని కడగాలి. నీళ్ళలో ఉప్పు వేసేసుకుని కొన్ని ఈ పండుమిరపకాయలు వేసుకుని చేత్తో రబ్ చేస్తూ చూడండి, ఈ విధంగా చేత్తో రబ్ చేస్తూ కడగాలి. ఇలా కాయలన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళలో నుంచి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన కాయలన్నీ కూడా కొంచెం వేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి. కాయల్ని తొడిమలతో సహా, తొడిమలు ఉన్నప్పుడే శుభ్రం చేసుకోవాలి. తొడిమలు లేకుండా నీళ్ళలో వేసామంటే నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా మిగిలిన కాయలన్నీ కూడా శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసుకుని ఒక జాలిగిన్నెలో వేసేసుకోండి. నీళ్ళన్నీ వడారిపోతాయి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అలాగే తొడిమలు లేని కాయలు మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ కాయలన్నింటినీ మనం రోటి పచ్చడి చేసుకోవచ్చండి. రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. ఇవి కొంచెం నీళ్లు వడారిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని శుభ్రం చేసుకోవాలి. తొడిమల దగ్గర బాగా రుద్దండి, తొడిమల దగ్గర తడి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క కాయ తీసుకుని కాయంతా కూడా ఎక్కడా కూడా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఏమాత్రం తడున్నా కానీ పచ్చడి పాడైపోతుంది. కాయలన్నీ తుడిచేసి ఒక క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. తడంతా పోయేంత వరకు బాగా ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరిన తర్వాత ఒకసారి కాయల్ని మెజర్ చేసుకుందాము. ఇలా మెజర్ చేసి ఇలా కొలిచి తీసుకున్నామంటే పచ్చడి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చూడండి 1 కిలో పండుమిరపకాయలు తీసుకున్నాను. ఇలా కొలిచి పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న 1 కిలో పండుమిర్చికి 200 గ్రాముల చింతపండు వేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే 200 గ్రాముల కళ్ళుప్పు 1 కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్పు, 200 గ్రాములు, ఇది కూడా 200 గ్రాములు తీసుకోవాలి. మీకు కుదిరితే ఈ ఉప్పుని ఒక అరగంట పాటు ఎండలో పెట్టండి, తేమ ఏమైనా ఉండిపోతుంది. అలాగే మనం కొలుచుకున్న 200 గ్రాముల చింతపండు ఉంది కదా, దాంట్లో గింజలు నరలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. వెయిట్ మెజర్మెంట్లో వచ్చేసి 25 గ్రాముల మెంతులు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మెంతులు బాగా వేగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మెంతుల్ని ఒక ప్లేట్లోకి పోసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పండుమిరపకాయలు కట్ చేసుకుందాము. తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా ఒక 1 ఇంచ్ ఉండేలాగా ముక్కలు కట్ చేసేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మనం వాడే గిన్నెలు కానీ మిక్సీ జార్ కానీ ఏవి కూడా ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. కావాలంటే కొంచెంసేపు ఎండలో పెట్టేసుకోండి, అన్నిటిని తడేమీ లేకుండా ఆరబెట్టేసుకోవాలి. మెంతుల్ని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్న కళ్ళుపులో నుంచి సగం వేసుకోండి. అలాగే చింతపండు కూడా సగం వేసుకోండి. అది సగం ఇది సగం వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ఉప్పు కలిపి గ్రైండ్ చేస్తే చక్కగా పొడిగా అవుతుంది. ఈ విధంగా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన సగం చింతపండు ఉప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఖచ్చితంగా మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే మనకి చక్కగా నలుగుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉప్పు చింతపండు మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయలని కొన్ని వేసుకోండి, మొత్తం కాదు. నేనైతే 3 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. కొంచెం పండుమిర్చి, ఉప్పు చింతపండు మిశ్రమం కొంచెము, అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతిపిండి ఉంది కదా, అదొక టేబుల్ స్పూన్ వేసుకుని మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసేసుకుని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం పండుమిరపకాయలు, చింతపండు ఉప్పు మిశ్రమం, మెంతిపిండి, ఇలా 3 సార్లుగా నేనైతే మొత్తం 3 సార్లుగా గ్రైండ్ చేశాను. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా అవసరం లేదు, పలుకులుగా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. 3 సార్లుగా వేసాం కదా, ఈ 3 వాయిలు కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి 1 రోజంతా పచ్చడిని బాగా ఊరనివ్వాలి. మూతకి హోల్ ఉంటే నేను పేపర్తో కవర్ చేసేసాను. మూత పెట్టేసి 1 రోజంతా ఊరనివ్వాలి. నెక్స్ట్ డే పచ్చడిని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం పోపు వేసుకోవాలనుకుంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకుని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి అప్పుడు పచ్చని పోపు వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేయడం వద్దు అనుకుంటే ఇప్పుడే వెల్లుల్లిపాయలు వేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుని అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసుకుంటే మనం డైరెక్ట్గా పోపులో వేసేసుకోవచ్చు. నేనైతే
ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసే గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్లో 40 నుంచి 50 వరకు వెల్లుల్లి రెబ్బలు, వెయిట్లో వచ్చేసి నేను 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వెల్లుల్లి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పండుమిర్చి తొక్కు ఉంది కదా, అది కూడా వేసేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. వెల్లుల్లి అంతా కూడా అడుగున ఉంటుంది కదా, బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసేసుకోండి. అదే బౌల్లో మరొక పక్కన వేసేస్తున్నాను. మిగతా సగం పచ్చడిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఈసారి మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం పలుకులుగా ఉండాలి. ఒక వాయేమో బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, ఒక వాయి అయితే కొంచెం పలుకులుగా ఉండాలి. మధ్య మధ్యలో మనకి ఆ పండుమిర్చి కనపడుతూ ఉంటే బాగుంటుంది, మరీ మెత్తగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండాలి. మీరు వద్దనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు, కొంచెం పలుకులుగా కనిపిస్తుంటే బాగుంటుంది పండుమిర్చి పచ్చడి. దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకుని 2 వాయిలు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చడి కలుపుతూ ఉంటేనే ఘుమఘుమలాడిపోతుందండి. వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదా, ఘుమఘుమలాడిపోతుంది. ఇప్పుడెప్పుడు పోపు వేసుకొని తినేలా అనిపిస్తుంది. మా వైపు అయితే దీన్ని కొరివికారం అంటారండి. పండుమిర్చి పచ్చడిని మా వైపు అయితే, నెల్లూరు సైడ్ అయితే కొరివికారం అంటారు. ఇలా బాగా కలిపేసుకొని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ తీసేసుకోవాలి. ఇవి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తడి తగిలినా పచ్చడి పాడైపోతుందండి. జాగ్రత్తగా మనకి ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా తొక్కి పెట్టుకున్న పండుమిర్చి తడి తగలకుండా చూసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు, బయటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ మీకు సంవత్సరం అయినా కానీ ఇప్పుడు మనం పచ్చడి చేసినప్పుడు ఏ రంగులో ఉంటుందో సంవత్సరం తర్వాత కూడా అదే రంగులో ఉంటుంది. మీరు బయట పెట్టారంటే కొంతకాలానికి పచ్చడి రంగు మారుతుంది. మీకు నేను లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ 2024 జనవరి 24న పట్టానండి ఈ పచ్చడిని. చూడండి, ఇప్పటికీ కూడా అదే రంగులో ఉంది. ఈ పచ్చడి మీకు పక్కన జార్లో కనిపిస్తున్న పచ్చడి ఇది చూడండి, 2 కూడా అవే రంగులో ఉన్నాయి కదా. ఇలా తయారు చేసుకుని పచ్చడిని స్టోర్ చేసుకుంటే మనం రకరకాలుగా వాడుకోవచ్చు అండి. కూరల్లో వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం టిఫిన్ చట్నీలు చేసుకుంటాం కదా, పల్లి చట్నీ, పచ్చిమిర్చి బదులుగా ఈ పేస్ట్ వేసేసుకుని కొన్ని పల్లీలు వేసుకొని కూడా పచ్చడి చేసేసుకోవచ్చు. గోంగూర పండుమిర్చి చేసుకోవచ్చు, టమాటా పండుమిర్చి చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం పండుమిర్చి పచ్చడికి పోపు వేసుకుందాము. మీకు పండుమిర్చి టమాటా అలాగే పండుమిర్చి గోంగూర పచ్చడి ఈ తొక్కుతో ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే, వీడియో కావాలంటే కమెంట్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఈ పచ్చడికి పోపు వేసేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నూనె, కొంచెం పచ్చడి కదా 1/2 కప్పు నూనె సరిపోతుంది. ఈ నూనె బాగా కాగిన తర్వాత కొన్ని పోపు గింజలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కొంచెం కొంచెం వేసుకుని ఈ పోపును బాగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆ వేడికి మిగిలినవి వేగిపోతాయి. 8 నుంచి 10 వరకు చిన్న వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం లైట్గా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్లో సగం ఇంగువ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనం పోపు వేగగానే స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, నూనె అంత మరీ వేడిగా ఉండదు కాబట్టి వెంటనే పచ్చడి వేసేసుకోవచ్చు. పచ్చడి వేసేసి ఈ పోపులు బాగా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం పచ్చడే కదా, ఈ నూనె సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం తక్కువ నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ నూనె కావాలంటే ఎక్కువ నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు. పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కొలతలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.